పరిపాలన ఎక్కడ కూడా కనిపించినటువంటి పరిస్థితి. ఈ 5 సంవత్సరాల్లో పరిపాలన మొత్తం జీరో. ఎక్కడ కనిపించినటువంటి ఎక్కడ అభివృద్ధి జాడ కనిపించలేదనేసి మీకు అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ముఖ్యంగా నా నియోజకవర్గం, నా రంపచోడవరం నియోజకవర్గంలో 11 మండలాల్లో మరి చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఈ గిరిజన ప్రాంతాల్లో కూడా ప్రతి గ్రామంలో కూడా ఈరోజు రహదారులు లేని పరిస్థితి, మంచినీటి లేని పరిస్థితి, అలాగే వైద్యం కానీ విద్య కానీ అన్ని రంగాల్లో కూడా వెనుకబడి ఉన్నామంటే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కారణమే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల్లో ఎన్నో కళ్ళబల్లి మాటలు చెప్పి, అలాగే పాదయాత్రలో ఎన్నో హామీలు ఇచ్చి నేను ఎంత అభివృద్ధి చేస్తాను, నేను మాట తప్పను మడమ తిప్పను అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు మాట తప్పాడు, మడమ తిప్పాడు. ఈరోజు ఎంతో కనీసం గిరిపుత్రులు కూడా న్యాయం చేయాలన్నటువంటి పరిస్థితి ఉంది. కనీసం గిరిజన ప్రాంతాల్లో కూడా రహదారులు లేవు, సీసీ రోడ్లు లేవు, ఎక్కడ భవనాలు లేవు, ఎక్కడ కూడా అభివృద్ధి కూడా కనిపించాలన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా నా రంపచోడవరంలో 11 మండలాల్లో కూడా కనీసం గోదావరి వస్తే పట్టించుకోలేనటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి. మొన్న 2023లో సెప్టెంబర్ నెలలో కనీసం గోదావరి వస్తే కనీసం జగన్మోహన్ రెడ్డి చేసిందేముందా అంటే కనీసం వాళ్లకు అందుబాటులో ఉన్నటువంటి కనీసం వాళ్ళకు వాటర్ మంచినీటి సౌకర్యం కూడా అందించాలని పరిస్థితి. అంతేకాకుండా పునరావాసం కూడా కల్పించాలన్నటువంటి పరిస్థితి అండి. కనీసం వాళ్ళకు భోజనాలు పెట్టాలని పరిస్థితి అండి. ఎన్నో కళ్ళబల్లి మాటలు చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు కనీసం సింతూరు వచ్చి, సింతూరులో కూడా ఎక్కడ ఒక మారుమూల గ్రామంలో వచ్చి మరి అక్కడ ఏదో మేము కేంద్రం ఇస్తే అప్పుడు మేము పోలవరం ప్యాకేజ్ ఇస్తాం, R&R ప్యాకేజ్ ఇస్తాం అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి 5 ముంపు మండలాల్లో కూడా కనీసం చాలా ఇబ్బందులు పడే పరిస్థితి. వాళ్లకు కనీసం గర్భిణీ స్త్రీలు కానీ పేషెంట్లు కానీ కనీసం అక్కడ లాంచీలు కూడా ఏర్పాటు చేయాలని పరిస్థితి ఉందండి. అంత దారుణమైనటువంటి పరిస్థితి. మన నాయకుడు వచ్చి అక్కడ ఉన్నటువంటి 4 మండలాల్లో కూడా ప్రతి గ్రామానికి వెళ్తూ ప్రతి ఒక్కరు కూడా పలకరిస్తూ అమ్మా నేను ఉన్నానని ధైర్యం చెప్తూ ఆ రోజు అందరు సమస్యలు వింటూ ఆ రోజు 4 మండలాల్లో కూడా గోదావరి వస్తే మరి చంద్రబాబు నాయుడు గారు చాలా చక్కగా సమస్యలు వింటూ వాళ్ళకు ఒక భరోసా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి చాలా దీనమైనటువంటి పరిస్థితి అండి. R&R ప్యాకేజీ కానీ కనీసం పునరావాసం కానీ అక్కడ ఉన్నటువంటి కనీసం ఏ ఒక్కటి కూడా పూర్తి చేయలేనటువంటి పరిస్థితి ఈ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అనేసి తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ముఖ్యంగా ఇంకొక విషయం ఏమిటంటే అక్కడ నా సొంత నియోజకవర్గంలో మరి ఎమ్మెల్సీ అనేసి అనంతబాబు ఒక కిరాతకుడు ఉన్నాడండి. నిజంగా చాలా కిరాతకుడు. ఎందుకంటే అక్కడ సొంత దళిత సోదరుని మరి కిరాతకంగా చంపి డోర్ డెలివరీ చేసినటువంటి వ్యక్తి అనంతబాబు అండి. అలాంటి మర్డర్ చేసిన వ్యక్తిని 6 నెలలు జైలు శిక్ష చేసి బయటకు వస్తే వీళ్ళు పూల దండలేసి పూల పానుపుల మీద తీసుకొని వచ్చి ఊరేగింపు చేసుకుంటూ తీసుకొని వస్తే వైసీపీ నాయకులకి ఏమైనా సిగ్గుందా అని నేను అడుగుతా ఉన్నానండి. నిజంగా సిగ్గు లేకుండా తీసుకొని వచ్చి పూల మాలలేసి ఊరేగించుకుంటూ తీసుకొచ్చారంటే ఈ వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇలాంటి నీచమైన పరిపాలన అందరూ ఆలోచించాలి, అందరు గమనించాలి. ఈ రోజు నిజంగా చంద్రబాబు నాయుడు గారు 2024లో ఖచ్చితంగా కాబోయే సీఎం ఆయనే. ఖచ్చితంగా ఆయన సీఎం అవుతానే మన గిరిజనులకు గిరిపుత్రులకు అందరికి కూడా న్యాయం జరుగుద్దనేసి అందరు కూడా తెలియజేసుకుంటూ
అంతేకాకుండా ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, మైనార్టీలకి, అన్ని సామాజిక వర్గాలకి న్యాయం జరగాలంటే ఖచ్చితంగా మన చంద్రన్న రావాలి, మన అందరి జీవితాలు బాగుపడతాయనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రావణ్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నానండి. థ్యాంక్ యూ అమ్మా. ఆ రోడ్డు మీద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా లోపలికి రావాల్సిందిగా కోరుకుంటున్నామండి. తమ తమ వెహికల్స్ని పార్కింగ్లో పెట్టి ఎవరికి ఇబ్బంది లేని విధంగా పార్కింగ్ చేసుకొని డయాస్ దగ్గరికి రావాల్సిందిగా, సభా ప్రాంగణం దగ్గరికి రావాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాం. ఆ వెనకాల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి ఆ బ్లూ కలర్ చైర్స్లో కూర్చోవలసిందిగా మీ అందరినీ కూడా కోరుకుంటున్నాం. అతి త్వరలో, అతి తక్కువ సమయంలో, ఒక 10 నిమిషాల్లో మన జాతీయ అధ్యక్షుల వారు, మన నాయకుడు మన సభా ప్రాంగణం దగ్గరికి రానున్నారు. కాబట్టి మీరందరూ కూడా తమకి కేటాయించినటువంటి స్థలాల్లో కూర్చోవలసిందిగా మీ అందరినీ కూడా కోరుకుంటున్నాం. ఇప్పుడు ఈ సభను ఉద్దేశించి ఒక 10 నిమిషాల్లో మన జాతీయ అధ్యక్షుల వారు, మన నాయకుడు